ముదిగుబ్బ మండలంలో కూటమి నాయకుల తీరుపై సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే నిన్నటి రోజు ముదిగుబ్బ మండలం దొరిగిళ్ళ వద్ద ఉన్న యోగివేమన ప్రాజెక్టు నుండి దిగువనున్న చెరువులకు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ నాయకులు నీటిని విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముదిగుబ్బ బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన పనిని ఖండిస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్కు తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని అనడం హాస్యాస్పదంగా ఉందని చల్లా శ్రీనివాసులు అన్నారు. రైతుల పంటలు ఎండిపోతుంటే నీటిని విడుదల చేయడం కూడా రాజకీయం చేస్తే ఎలా అని, సాగునీటి కోసం రాజకీయాలు చేస్తారా అంటూ విమర్శించారు. కూటమి నాయకులు సఖ్యతతో ఉండి ప్రజలకు మంచి చేస్తారని ఆశించామని, కానీ ఇలానే పరిస్థితి కొనసాగితే ఎన్డీఏ కూటమి నాయకులకు బుద్ధి చెప్తామని, వారికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతుల పొలాలకు నీటిని విడుదల చేసే క్రమంలో భాగంగా నిన్న కూటమి నాయకులు భాగమైన టీడీపీ నాయకులందరూ ఈ స్థానిక రైతులందరూ ఇక్కడ గేట్ల కాలువలకు నీటిని వదలడం జరిగింది. అయితే ఈ నీటిని సత్యకుమార్ గారికి తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా ఎట్లా వదులుతారని చెప్పి ఓవైపు బీజేపీ నాయకులు, మరోవైపు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకులు మాత్రమే నీళ్ళు వదిలినారు, మమ్మల్ని పిలిచలేదు, మా మినిస్టర్ సహకారం తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు వాదించడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రైతులు ఈ రబీ పంటలు పండక, సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరంలో ఒక కూటమి నాయకులను పిలుచుకొని వాళ్ళ ఆధ్వర్యంలో నీటిని వదులుకున్నారు. ఈ పరిస్థితిలో మా పంటలు పోతున్నాయి, మా పంటలకు నీళ్లు కావాలా, కాబట్టి మేము నీళ్లు వదులుకున్నాము అని వాళ్ళు మొత్తుకుంటా అంటే ఈ బీజేపీ నాయకులు మాత్రము సాగునీటి రాజకీయాలు కూడా చేస్తున్నారు. ఏం వాళ్ళైనా వదిలేది? మా సత్యకుమార్ గారు వదులుతారు, సత్యకుమార్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా వదులుతారని చెప్పి వారు ఈ కూటమిలో ఒక భాగమైన తెలుగుదేశం నాయకులపైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉంది. ఓవైపు రైతులు పంటలు పండక, సాగునీరు అందక, ఓవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీరు వాళ్ళకు అందిందని సంతోషం వ్యక్తం చేయడం ఒకవైపు పెట్టే, లేదు మేము వదలాలంటే మేము వదలాలని చెప్పి ఈరోజు నీటి రాజకీయాలు కూడా చేస్తున్నాం. చాలా దారుణము. కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి నాయకులు కలిసికట్టుగా వ్యవహరించి ముదిగు మండలంలో అభివృద్ధి పనులకు పాటలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. లేని పక్షంలో సిపిఐ పార్టీ మా జిల్లా నాయకులు వేమయ్య గారి ఆధ్వర్యంలో త్వరలోనే మేము కూటమి నాయకులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.